తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అసెంబ్లీ సెగ్మెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనకి విజయానికి అవకాశాలు ఉండాలనుకున్న ప్రధానమైన ఫ్యాక్టర్స్ ఏమని మీరు అనుకుంటున్నారు? సాధారణంగా అంటే గడిచిన కొద్ది ఎన్నికలు మనం పరిగణలో తీసుకుంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వం మీద నాయకుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి సర్వసాధారణం. అదే సమయంలో ఇందాక మన చర్చ అక్కడే మొదలై దాని నుంచి వేరే దారికి వెళ్ళింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పినవన్నీ ఇప్పుడు ఈ సపరేట్ ఆంధ్రప్రదేశ్లో ఇవి లేవు కదా అని చెప్పి మీరు అక్కడ చెప్పడంతో చర్చ వేరే దారికి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ నాయకుడి యొక్క సమర్థత, అనుభవం, దార్శనికత ఇవన్నీ కూడా పరిగణలో తీసుకునేటటువంటి పరిస్థితి ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం చేస్తూ ఉన్నారు. ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను తండ్రి లేని బిడ్డని అని చెప్తే అతని పూర్వపరాలు ఏమీ ఆలోచించకుండా, అతనికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఏ పాటితో ఆలోచించకుండా, అంటే అతనికి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సెస్ లేదా ఇతరత్ర అతని యొక్క భావజాలం ఏ విధంగా ఉందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఏదైనా అంటే ఇది ఊరికే మ్యాటర్ ప్రొలాంగ్ అవుతుంది. కానీ పెళ్లి సంబంధానికి వెళ్ళినా పెళ్లి కొడుకు ఎటువంటి వాడు, ఏం చదువుకున్నాడు, వాడు తాత ముత్తాతలు ఏంటి అని చూసేటటువంటి మన సమాజం ఇతను నేను ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి కొడుకు అంటే నమ్మేశారు. ఇతను ఏం చదువుకున్నాడు, ఎలా చదువుకున్నాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవేమీ ఆలోచించకుండా మానసిక పరిస్థితి ఏంటి, ఇతని ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి, సిద్ధాంతం ఏంటి, ఏమీ ఆలోచన లేకుండా సీట్లు ఇచ్చారు. ఈవేళ ఆ పరిస్థితి నుంచి ఎంత త్వరగా బయటపడాలా అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలా ఆలోచన చేసినప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రగతిశీల విధానాలు కానీ ఆయన అనుభవం కానీ ఈవేళ ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం అనేటటువంటి పరిస్థితిలో ప్రజలు ఈవేళ అభిప్రాయం, అది పాజిటివ్ ఫ్యాక్ట్. ఒకసారి 14లో కూడా అలా అవసరం అనుకునే ఇచ్చారు. ఇందాక అక్కడే నన్ను చెప్పకుండా మీరు వేరే దారిలో తీసుకెళ్లారు. 14లో కూడా ఇచ్చారు. ఇచ్చినంత మాత్రం నేను దుర్వినియోగపరచలా. మీరు అమరావతిని కనుక పూర్తి చేసేటట్టు, అమరావతి అంటే ఈ కన్స్ట్రక్షన్స్ ఒకటే కాదు, అమరావతి నగరాన్ని కనుక అభివృద్ధిలో తీసుకురావడానికి ఆయన ఏదైతే ఆ రోజు 33,000 ఎకరాలు సేకరించడం కానీ, రైతులకి శిస్తు ఇవ్వడం కానీ, దాంట్లో పనిచేసేటటువంటి కూలీలకి పెన్షన్ ఇవ్వడం కానీ, ఇటువంటివన్నీ పెట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కింద దాన్ని ఏదైతే అమలు చేయడానికి అన్ని రకాలుగా కూడా తీసుకొచ్చాడో అది ఒక మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక వనరుగా తయారై ఉండేది ఈ రాష్ట్రానికి. ఒక ఇల్లు నడవాలన్నా, ఒక సమాజం నడవాలన్నా, ఏది నడవాలన్నా ఆర్థిక పరమైన వనరులు అవసరం. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడైతే ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అత్యధిక మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చగలిగేటువంటి వనరు ఏర్పడినప్పుడు అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది, అప్పుల మీద ఆధారపడకుండా. అది ఉండొచ్చు కానీ అంతర్లీనంగా బాహ్యంగా ఎక్కువగా ప్రొజెక్ట్ అయిన విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అన్నది పూర్తిగా అదే చెప్తున్నా కదా సార్. ప్రతిపక్షాలు చేసినటువంటి అబద్ధ ప్రచారాలని సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ అంటారా? ఇప్పుడు మీకు కోర్టులు కూడా వెళ్ళారు, ఎంక్వైరీ కమిషన్స్ వేశారు, ఒకే కులం ఉందన్నారు. చూడండి, కోర్టులు చట్టాలు ఇవన్నీ పెడితే మామూలుగా కామన్ మ్యాన్కి అర్థమయ్యే విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైనా చేస్తున్నారు. మీరే తెలుగుదేశం చేసింది, జగన్ చేయలేదు, లేకపోతే అంతకుముందు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అన్నది కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికే ప్రాధాన్యం ఇచ్చారు అన్నది ఎవరో ప్రచారం చేస్తేనే జరిగిందా, నిజంగా జరిగిందా అన్నది మీకైనా తెలుస్తుంది, వాళ్ళకైనా తెలుస్తుంది. వాళ్ళు అదే పని చేస్తున్నారు, అది వేరే సంగతి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు ఒకళ్ళు చేస్తే వాళ్ళు ఇంకొకళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అన్నింటికీ గవర్నమెంటే బాధ్యత వహించలేదు. ఇప్పుడు 33,000 ఎకరాలు ఇది అనుకుందాం, దీనికి యువతల వైపు ఇది ఎప్పుడైతే డెవలప్ అయిందో యువతల వైపు కూడా డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన ఇటువైపు ల్యాండ్స్ కొనుక్కుని వాళ్ళు వ్యాపారం చేసేసుకుంటే అది కూడా దీంట్లోనే జరిగిందంటే ఎలా కుదురుద్ది? ఇప్పుడు మీకు చాలా సున్నితమైన విషయం ఇది 33,000 ఎకరాలండి. మీరు పక్కన భూములు కొనేసి అది కూడా అమ్మేస్తారండి. ఎవడో వాళ్ళే చేశారు కాబట్టి వచ్చింది ఇంత గొడవ. చేశారు, లిస్టులు తీశారుగా బయటికి, ఎవరెవరికి ఎంతెంత భూములు ఉన్నాయనేది, ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు కొన్నారు, ఎంతమంది కామన్ మ్యాన్ కొనుక్కున్నారు, ఎంతమంది రియల్టర్స్ కొన్నారు, ఆ రియల్టర్స్ ఏ రాజకీయ పార్టీలతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది అన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇంకా దీని మీద ఇప్పుడు కోర్టులో కూడా ఇవన్నీ దాఖలు చేశారు. ఇప్పుడు ఎవరు చేసినా ఒకటండి, ఎవరు చేసినా ఇది ఇంతకుముందు మీరు అన్నట్టుగా సిద్ధాంతాలు, భావసారూప్యాలు ఇవన్నీ పోయాయి. పూర్తిగా దీన్ని ఎలా చూస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసేవాళ్ళు ఒకళ్ళు, గుత్తాధిపత్య వ్యాపారంగా చేసేవాళ్ళు ఒకళ్ళును. వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే ప్రజలందరికీ అర్థమైన విషయం, ఒకరిది రియల్ ఎస్టేట్, ఒకరిది గుత్తాధిపత్యం. గుత్తాధిపత్యం అనే విషయంలో పూర్తిగా వర్తింపజేసేది ఏంటంటే సర్కారీ మందు పూర్తిగా గుత్తాధిపత్యంలో జరుగుతుంది. ఎంత కమ్ముతున్నారో తెలియదు, ఎంత తీసుకుంటున్నారో తెలియదు, ఎంత గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తుందో తెలియదు, ఎంత ప్రైవేట్ ఖాతాలోకి వెళ్తుందో తెలియదు. ఇది ఒక గుత్తాధిపత్య వ్యాపారం. అదైనా నష్టమే.
ఇదేనా నష్టం, ఏదైనా నష్టమే జరిగిందే వ్యవహారం. కానీ ఇప్పుడు భిన్నమైనది ఎలా ఇవ్వగలుగుతాము అన్నది నేను అడిగేది ఏంటంటే, మనం భిన్నమైన పాలన ఇస్తాము అంటే ఎందుకు భిన్నమైన పాలన ఇస్తామని నమ్మించాలన్న పరిస్థితి వచ్చిందంటే మనకు విశ్వసనీయత లేదు అన్నది ప్రూవ్ అయింది. ఎందుకంటే 14కు ముందు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ఆయన పాదయాత్రలోను ప్రతి వాళ్ళకి అలా హామీలు అడగని వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఇచ్చారంటే అర్థం ఉంది. అడగని వాళ్ళందరికీ హామీలు ఇచ్చుకుంటూ పోయారు. అనేక రకాల హామీలు ఇచ్చారు. మీ నాయకత్వంలో కాపులకు కూడా హామీలు ఇచ్చారు. మీరు అప్పుడు నాకు గుర్తుంది, మీ నాయకత్వంలో మీటింగ్ పెట్టి కాపులకు కూడా హామీలు ఇచ్చారు. ఏవి జరగలేదు. ఆ తర్వాత మొదలగడ భద్రనామాన్ని చెత్తకొట్టారు. ఏమండి అది ఇవన్నీ సరే. తర్వాత అసంబద్ధమైన విషయాలు రెండు లింక్ చేసేస్తున్నారు. ఇందులో సంబంధమే అసంబద్ధమైన విషయాలు. చూడండి, విషయం ఏంటంటే కనిపించిన పాదయాత్రలు వెళ్తుంటే కుక్కలు కనబడితే కుక్కలకి, నక్కలు కనబడితే నక్కలకి, కోళ్ళు కనబడితే కోళ్ళకి, ఇలా కనబడితే గొర్రెలకి అయితే గొర్రెలకు ఒక హామీ, మేకలకు ఒక హామీ, ఇలా అన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయారు. ఇవన్నీ ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. హామీలు ఇచ్చుకుంటూ పోయారు, వేషాలు వేసుకుంటూ పోయారు. ఒకటి ఇంప్లిమెంట్ చేయలేదు. అక్కడ కదా మెయిన్ వచ్చింది. లేకపోతే ఆయన మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంత దారుణంగాను? ఒక హామీ కూడా అమలు చేయాలని అనుకోకుండా ఆఖరి నిమిషంలో ఎలక్షన్ వచ్చి 6 నెలల ముందు మళ్ళీ హామీలు అమలు చేసే ప్రయత్నం మొదలెట్టారు. ఇక్కడ భిన్నమైన విషయం ఏంటంటే అంటే తినేస్తున్నాడా, చెందేస్తున్నాడో, చేసేస్తున్నాడో. నేను చెప్పాను కదా కొత్త వచ్చే వ్యాపారం ఇదని. ఇక్కడ ఏంట్రా అంటే ఏం జరిగినా అభివృద్ధి అయిందా, ఇంకోటి అయిందా, అప్పు అయిందా, ఇంకోటి అయిందా లేకుండా ప్రతి వాడి జేబులోనూ పైసలు వేసేస్తున్నాడు. ఇక్కడ ఈ కార్యక్రమం ఇది. అందరి జేబులో పైసలు వేసాడు. దీన్ని ఏంటంటే అంటే ఇదే వెల్ఫేర్ అని చెప్తున్నారు. ఇలాంటి 2 భిన్నమైన వాతావరణం, ఇది మంచిది కాదు రాష్ట్రానికి, ఇది మంచిది కాదు. ఇలాంటి వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మనం అది కాదు అని నమ్మించగలిగేది చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? నేను అడిగేది అది. ఎంత సుదీర్ఘంగా అడిగిన విషయం ఏంటంటే మనం నమ్మడం ఎలాగా, దీనికి ఇది నమ్మడం ఎలాగనే విషయాన్ని నేను ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక 2 విషయాలు నేను మీరు మాట్లాడేసిన విషయాలు టచ్ చేస్తాను. ఆ 2 విషయాలు ఏమిటంటే, ఒకటి నేను ఇందాక చెప్పిందే, పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ ప్రజలను ఏ విధంగా అయితే తప్పుదారి పట్టించారో ఆనాటి ప్రతిపక్షం, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఈ 14 తర్వాత ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదని కానీ లేదా ఇతరత్ర ఏది చేయలేదని కానీ, ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేదని, అదే చెప్పబోతున్నా. ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదని కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక పొలిటికల్ మ్యానిపులేటర్ని తీసుకొచ్చి అతను ఇచ్చినటువంటి ఒక చక్కటి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాయను కమ్మి మీలాంటి విద్యావంతుల్ని ఉద్దండుల్ని కూడా ఒక మాయలో పడేశాడు. ఆ మాయలోనే ఆశ్రయించాలి. అతనే వచ్చి మాకు సలహాలు ఇస్తాడు. అతను ఏం చెప్తాడో ప్రాబ్లం ఏంటంటే అతను ఏం చెప్తాడో విని వెళ్ళరండి తమ్ముడు వచ్చి పంపించారు. నన్ను మాట్లాడవట్లేదు కాదు, మీరు అతనే ఇచ్చాడు సలహా అంటే మీతో పెద్ద ప్రాబ్లం, ఈ పార్టీలో ఉన్న పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంటంటే మీరు కాళ్ళ వాళ్ళ పడి బీజేపీకి వెళ్ళారనేది ఓ రకంగా ఎస్టాబ్లిష్ అయితే, లేదు వాళ్ళే మా కాళ్ళ వాళ్ళ పడి మమ్మల్ని పొట్టెట్టుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఆవిడ ఖండించారు. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా చెప్తాను కృష్ణ కుమార్ గారు, దీంట్లో హిపోక్రసీ ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ మా కాళ్ళ మీద పడిందా లేదా మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడేవా అనేది ఈ స్థాయిలో ఆ చర్చ అనవసరం. ఒకటి, పరస్పర ప్రయోజనాలు ఆశించి 2 పార్టీలు కలిసినాయి అనేది అది వాస్తవం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్పచ్చు.